అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దియించు తల్లు మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇదిగో ఈ బుగ్గ మీద కూడా ముద్దు పెట్టింది. తప్పు, అలాంటివన్నీ చెప్పకూడదు. చెప్తే తప్పేంటి? ఇదిగో ఈ అమాయకత్వాన్ని ఆ సీత తింగరతనం అనుకుంటుంది. అయినా సకల శాస్త్రాలు తెలుసున్నవాడివి, అన్ని ఏదాలు చదివినోడివి, నీకు తెలియని విషయం లేదు. కానీ ఇలా ఎందుకుంటున్నావు? సాములు లేకపోతే నా బాధ ఎవరికి చెప్పుకోను? మాకు చెప్పండి. చెప్పుకోండి, నివారణ మేము చెప్తాం. అవునా స్వామి? అయితే వినండి. ఆ రోజు ఒకవేళ మా మను మీ అందరికీ అడ్డంకైతే మీ ఇద్దరం మీకోసం రేపే మీ గూడెంలో అమ్మవారి ముందు దండలు మార్చుకుని మను చేసుకుంటాం. అప్పుడు ఆ తానీస పెట్టే బాధలు తట్టుకోలేక రామదాసు చాలా ఇబ్బందులు పడి చివరికి రాముడి మీద కోపంతో ఆర్తితో పాడిన పాటే సీతమ్మకు సేయిస్తే సింతాకు పతకము రామచంద్ర సీతమ్మకు సేయిస్తే సింతాకు ఏటనుమయ్య చాలా హుషారుగా ఉన్నావు. నేనే కదా బావా, ఇక్కడి నుంచి అందరూ సంతోషంగానే ఉంటారు. అదేంటన్నా ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు?
చెప్పడం కాదమ్మా, చూపించాలనుకుంటున్నాను. ఏది సరిగా చెప్పవు కదా. ఈ డొంక తిరుగుడేటి? డొంక తిరుగుడు వడ్ల తిరుగుడు కాదు బావా, నీ కళ్ళు తిరుగుడు చూడాలనుకుంటున్నాను. మళ్ళీ ఏదో కనకారికి చూపించబోతున్నాడు మీ అన్న. ఘనకార్యమే, పెద్ద లోక కళ్యాణం లాంటి చేపట్టాను. అబ్బో, అబ్బా ఊరించు కన్నయ్య, అదేంటో చెప్పు. సరే ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఎందుకు? చెప్పాను కదా, కళ్ళు మూసుకోండి. బావా నేను చెప్పినట్టు చేయండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. సరే కానీ ఇప్పుడు కళ్ళు తెరండి. ఏంటన్నయ్య ఇది? చూసారా మన బండని శివంగిని, వీళ్ళిద్దరినీ చూస్తుంటే భద్రాచలంలో రాములూరు కళ్యాణ మహోత్సవం చూస్తున్నంత ఆనందంగా లేదు. నిజమే బావా, అచ్చు సీతారాములానే ఉన్నారు. సీతారాముల్లాగా ఉన్నారని ఆనందపడడం కాదు, వాళ్ళు మను తొందరగా జరగాలని వాళ్ళనే కోరుకోమని తీసుకెళ్తున్నాను. కోరుకోవడమేటన్నయ్యా? ఏమి లేదు చెల్లెమ్మ, మన భద్రందల దగ్గర తీసుకెళ్ళి ఇద్దరి చేత ముడుపు కట్టిద్దామని. నీకు తెలుసు కదా, ఆ తల్లి చాలా సత్యంగల తల్లి, ఏది కోరుకున్నా జరిగి తీరుతుంది. ఎంతకీ నువ్వు చెప్పేది ఏట్రా? ఏమీ లేదు బావా, వీళ్ళిద్దరికీ మనువు జరగాలని వీళ్ళు మొక్కుకుంటారు, అది జరిగిపోతుంది. కానీ వీళ్ళిద్దరి మనువుకి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమోనని. మాకు అభ్యంతరం ఏంటి ఉంటుందిరా? అయినా మాకు మాత్రం అంతకన్నా కావాల్సిందే ఉంది. సరే అయితే మీకు ఏ అభ్యంతరాలు లేవు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మనువు ముడుపులు కట్టించి తీసుకొచ్చేస్తాను. సెలమా వెళ్ళొస్తాను, బావా వెళ్ళొస్తాను, పదరా బండ. అన్నయ్య జాగ్రత్త. పర్వాలేదమ్మా. తగ్గిపోద్దులేమ్మా. ఈ ఏరుని నీళ్ళల్లో కాకపెట్టి రోజుకి 3 పూట్ల తాగిపిచ్చు, జ్వరం తగ్గిపోద్ది. అర్థమైందా? సరే అన్న. ఇది తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకో, తగ్గిపోద్ది. వెళ్ళిపోమ్మా. ఏం తిమ్మప్ప, ఎక్కడికింత హడావులిగా వెళ్తున్నావు? మా నీళ్ళు లగ్గం పెట్టిన గురువుగారింటికి. ఎందుకు? లగ్గాలు పెట్టించేసావుగా. నిజమే గాని మొన్న నేను లచ్చన్న పిలుపులు కానీ ఊర్లోకి వెళ్ళాం కదా, అప్పుడు పెద్ద గురువు గారు ఈ లగ్గం చూసి ఇదంతా మంచి లగ్గం కాదు, ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. అసలు ఈ లగ్గంలో చేస్తే ఇద్దరికీ మంచిది కాదంట, అందుకే గురువు గారిని అడగొద్దామని వెళ్తున్నాను. చూడు తిమ్మప్ప, లగ్గాల్లో మంచి చెడు అనేవి గడియలు విగడియల తేడాల్లో కూడా ఉంటాయి. అసలు మన మీద పలానా గ్రహం యొక్క ప్రభావం ఉంటుందంటంలో అర్థం ఏంటంటే, విశ్వంలో అన్ని గ్రహాలు ఒకదాన్నొకటి లాగుతూ ఉంటాయి, అందుకే అవి శూన్యంలో ఏ ఆధారం లేకుండా తిరుగుతూ ఉంటాయి. మనం పుట్టిన సమయంలో ఏ గ్రహం శక్తివంతంగా మన భూమి మీద పనిచేస్తుందో ఆ గ్రహ ప్రభావం వలన మన భూమి మీద ద్రవ రూపంలో ఉన్నవన్నీ పైకి ఎదజిమ్ముతాయి. అట్టాగే మన ఒంట్లో ఉన్న రక్తం అది పైకి చేరి మెదడుకి చేరుతుంది. అందుకే మెదడు పనిచేసే విధానం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రవర్తన ఆధారంగా మనం జంటలు కలపాలే తప్ప సమయంలో ఉన్న తేడాల ప్రకారం కాదు. నాకేం అర్థం అవ్వలేదు. బండన్న, ఊరు నుంచి వచ్చింది మొదలు మా అన్న చాలా భయపడుతున్నాడు.
అసలే నా మనువంటే మొదటి నుంచి అందరికీ ఎన్నో అనుమానాలు. అసలు నీలు మను జరుగుతుందా లేదా అని, జరిగినా నీలుని కిట్టబాబు సరిగ్గా చూసుకుంటాడా లేదా అని. ఇట్లాంటి సమయంలో ఆ గురువుగారు అలా చెప్పడంతోటే అన్న శానా బెంగ పెట్టేసుకున్నాడు. బెంగెందుకు? వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని పెద్దలంటారని రాజమయ్య చెప్పాడు. అయినా గురువుగారు ఇది మంచి ముహూర్తం కాదన్నప్పుడు లచ్చన్న అక్కడ లేడా? ఉన్నాడు. మరి లచ్చన్న ఏమన్నాడు? నవ్వాడు, ఇంకేమనలేదు. మరి నువ్వు లచ్చన్నని అడగలేదా? మళ్ళీ అడిగాను కానీ అప్పుడు కూడా నవ్వి, ఒరే తిమ్మప్ప, ఏ విషయం మీద అన్ని అనుమానాలు పెట్టుకోకురా, మొదటి గురువుగారు చెప్పిన లగ్గాన్నే ఖాయం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే లచ్చన్న చెప్పింది నీకెంతవరకు అర్థమైంది? మనం ఏదైనా నమ్మితే మంచిదే, నమ్మకపోయినా మంచిదే. నమ్మని స్థితి ఉందే, అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది ఉండదు. నువ్వు దేవుణ్ణి నమ్ము, పర్వాలేదు. నీ కోరిక తీర్చలేదని ఆ దేవుణ్ణే మారిస్తే అంతకంటే నీచం ఇంకేది ఉండదు. ఏమంటావు తిమ్మప్ప? నిజమే కానీ ఇంకా కానీ ఏటన్నా, బండన్నంత చక్కగా చెప్పాక ఇంకా అటిని సాగదీకు. అన్న చెప్పినట్టు చెయ్యి. నీకు ఆ గురువుగారు చెప్పింది నమ్మాలనిపిస్తే అదే నమ్ము, ఈ గురువుగారు చెప్పింది నమ్మాలనిపిస్తే ఇదే నమ్ము. అంతేగాని అదా ఇదనే ఆలోచించు మాకు. ఏం బండన్నా? అబ్బో, ఏదో అనుకున్నాను, నువ్వు బాగా ముదిరిపోయావు. అదేంటి? అదే తెలివి మీరిపోయావు అంటున్నాను. ఇదంతా కిట్టబాబు సెలవేనా? నేను తెలివి మీరిపోయాను, నువ్వు ఆ శివంగి గూడానికి వచ్చాక మనిషివే మారిపోయావు. ఏమంటావు తిమ్మప్పన్నా? అవును, నువ్వు చెప్పిందే నిజం. సరిపోయింది. నీలుకి నువ్వు తోడయ్యావా తిమ్మప్ప? ఒరే బండ, నీ తెలివితేటలు తెలిసిన మాకు ఆ శివంగి నీలో ఉన్న అందగాన్ని చూపించిందిరా. మాకేంటి, ఈ గూడెం వాళ్ళందరికీ చూపించింది. అట్ట అనకన్నా బండానికి దిట్టు తగులుతుంది. మీరు నాట పట్టిస్తున్నారు, వెళ్ళిపోతా. ఎక్కడికి? శివంగి దగ్గరికా? పద. ఎక్కడికి? గురువుగారి దగ్గరికా? అన్నంత చక్కగా చెప్పాక మళ్ళీ ఎక్కడికి వెళ్తామా? ఇంటికి వెళ్దాం పదా. అయ్యా, అత్తొచ్చింది. రాత్తా? రామ్మా. ఏమ్మా, బావ రాలేదా? రాలేదు. లచ్చన్న మీ బావ యాడికో వెళ్ళారు. కూర్చోమ్మా. ఇంకేటి సంగతులు? ఏముంది, కమల్తో మాట్లాడాలని వచ్చాను. ఓ, అత్తా కొడుకు రహస్యాలా? సరేలే, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఆగన్నా, మీ ఇద్దరితోనే మాట్లాడాలి. ఏంటమ్మా? కమలి, బండ కమలిని ఇష్టపడ్డప్పటి నుంచే మాకు తల్లిదండ్రులుగా మా బాధ్యత తెలిసింది. అంతవరకు బండకి ఎవరూ పిల్లనివ్వరు, బండ కూడా మనువు చేసుకోడు అనుకునేవాళ్ళం. ఎందుకంటే వాడిది చిన్నపిల్లాడి మనసు. అందుకనే మేము అట్టా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆడి మనువు చేయాల్సిన బాధ్యత మాది అని తెలుసుకున్నాం. అంతకు మించి ఇంకేమీ లేదు. కాకపోతే మీకు తెలియంది ఏమీ లేదు. ఆడి మనువుకున్న ఆటంకం ఆ సీత. ఆవిడ ఒప్పుకుంటేనే అవుతుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే, లేదా వాడి మనువు మరికొంత సమయం తీసుకుంటే, అంతవరకు కమలకి లచ్చన్నకి మనువు చెయ్యలేము. ఎందుకంటే పెద్దవాడైన బండనొదిలి చిన్నవాడికి మనువు చెయ్యలేక. చేయకూడదమ్మా, చేయకూడదు కూడా. అది ఎవరికీ మంచిది కాదు. అందుకే ఈ విషయం నీకంటే ముందు కమలకి నేనే చెప్పాను. అందుకే కమల్ కూడా తన మనువు మాట ఎప్పుడు ఎత్తలేదు. అత్తా, నేనే ఈ మాట నీతో చెప్దాం అనుకున్నాను. కానీ
బండ మనో విషయంలో మీరు బాధపడుతున్న ఈ సమయంలో ఆ విషయం చెప్పడానికి భయం వేసింది. ఎందుకంటే బండ మనువు కాకుండా మా మనువు కాదు అని చెప్తే మీరెక్కడ మరింత బాధపడతారో అని చెప్పలేదు. ఏమంటావత్తా? నా తల్లి, నీదెంత మంచి మనసే. కానీ మా లచ్చన్నకి ఈ విషయం చెప్పాలంటే నాకు కొంచెం బాధగా ఉంది. అసలు ఈ విషయం చెప్పిందే లచ్చన్న. అవునా? ఏమన్నాడు? కమలి, మా బండ మనువైన తర్వాతే మన మనువు, అంతవరకు నువ్వు ఆగును, చేసేసుకుంటాను అంటే ఏరే ఎవరినైనా చేసుకో అన్నాడు. మరి నువ్వేమన్నావు? ఎందుకంట నవ్వుతారు? ఏమన్నాడో చెప్పు. చెప్పమ్మా, చెప్పు. కానీ ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏంటో మీ వ్యవహారం చూస్తుంటే ఏదో జరిగింది. చెప్పవే కమలి. అత్త, మరి నువ్వేం అనకూడదు. ఆనంలే, చెప్పు. నువ్వు వేరే ఎవరినైనా చేసుకో అనగానే నాకు ఒళ్ళు మండింది. మండితే లాగి పెట్టి లచ్చన చెంప మీద ఒక్కటిచ్చాను. ఎంత ధైర్యమే నీకు? నా లచ్చుని నేనే ఎప్పుడు కొట్టలేదు, అటువంటిది నువ్వు కొడతావా? నా పెనిమిటిని నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకెందుకు మధ్యలో? మనువైతేనే పెనిమిటి అంటారు. మా ఇద్దరికి చిన్నప్పుడే మనువైపోయిందిగా అని ఎవరు చెప్పారు? మా అయ్య చెప్పాడు. అవును కదమ్మా, వీళ్ళిద్దరికి చిన్నప్పుడే మనం చేస్తాం కదా. అదా, బొమ్మల పెళ్లి చేసినప్పుడు. అవునమ్మా, కానీ ఆ బ్రహ్మదేవుడు చేసిన బొమ్మలం మనం. ఆయనే నిర్ణయించినప్పుడు ఇక నువ్వు నేను ఎవరో. నిజమేలే. అది సంగతి. ఆ సాలూరుండే కూడా ఇంకెంత దూరం అన్నా? వచ్చేసామమ్మా, ఇంకొంత దూరమే. అబ్బా, కాళ్ళు ఆగుతున్నాయన్నా, ఈడే కాసే కూసుందాం. అట్టగనమ్మా, కూకో. అన్నా, ఆ సాములూరు నిజంగా అంత మహిమ గలవారేనా? ఏమోనమ్మా, అందరూ చెప్పడమే తప్ప నేను ఎప్పుడు ఆయన చూడలేరు కూడా. అదేంటి, అందరికి కనిపిస్తానని చెప్పారు? అందరికీ కనిపిస్తారు, కానీ నీకు కాదు. నేనేం పాపం చేశాను? నీ దగ్గర ధనం దాచావా? దాచాను, అందుకే కనిపించారు. అయ్యో, నా దగ్గర ఉన్నదంతా ఊడ్చి దాచాను. ఇప్పుడు ఎలాగా? పోనీ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేయమంటారా? అక్కర్లేదు, మాకు ఇచ్చేయండి. అన్నా, మన కాడుందదే కదా. తప్పదమ్మా, ఆ సాంలో చూడడానికి ఇంత దూరం వచ్చాం, చూడకుండా ఎలా వెళ్తాం? ఇచ్చేద్దామమ్మా. సరే అన్నా. ఇదే స్వామి నేను దాచిందనం. ₹1 ఉన్నది అదే స్వామి. ఎప్పటి నుంచో దాచాను, మా అయ్యకి తెలియకుండా దాచాను.
ఇదిగో ఇదే నా సెల్లి. దీని మనం కోసం మా అమ్మ స్వామిలో అడిగి రమ్మంది. నీ కాబోయే బావా ఎలా ఉండాలనుకుంటున్నావు? పొట్టిగున్నా పర్వాలేదా? పొడుగున్నా పర్వాలేదా? ఎత్తంత ముఖ్యం కాదు స్వామి, మంచివాడైతే చాలు. ఈ రత్నాన్ని చేసుకునేవారు మంచిగా చూసుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళు కాదు. ధిక్కారా! భావన, నేను చెప్పిన ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తున్నావు. సోమవారం చెప్తాను. చెప్పు. నువ్వు ఇతని దగ్గర డబ్బులు దోచావని చెప్తాను. దోసేయడం ఏంటి? నేను దాచుకున్న డబ్బు కదా, మీరే తీసేసుకున్నారు. నేను కాదు, వీడు. అవును నేనే. ఏం చేస్తావు చెప్పు. నేనేం చేస్తాను? మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి మా చెల్లెల రత్నాన్ని, అదే ఈ రత్నాన్ని ఇచ్చి మనసు మంచి ఆలోచన. నాకు ఇచ్చేయి, మీ చెల్లెని బాగా చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఇదిగో సూరి, నా మాట విని నాకే ఇచ్చే. కాదు నాకు. కాదు నాకే. కాదు నాకు. కాదు నాకే. కాదు నాకు. కాదు నాకే. కాదు నాకు. నాకే. 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 నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే